దేవుని నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట అందరికి కూడా వందనాలండి. ప్రేమైన వాళ్ళారా, మనము గ్రంథముల వివరణలో ఉంటూ ఉన్నాం. ఈ గ్రంథముల వివరణలో మరి పోయిన వారముతో ఆదికాండాన్ని మనం ముగించుకొని మరి వారము నిర్గమకాండంలోనికి మనము అడుగుపెట్టి ఉన్నాం. ఈ నిర్గమకాండము ప్రారంభాన్ని మనం చూసినప్పుడు ఆదికాండం యొక్క చివరి మాట, చివరి అధ్యాయంలో ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో స్థిరపడిన తర్వాత ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీలు విస్తారంగా ప్రబలడము మనము లాస్ట్ సెషన్స్లో మనం నేర్చుకున్నాం. అలాగే పోయిన వారం కూడా మరి ఆదికాండంలో పెండింగ్లో ఉన్నటువంటి చాలా విషయాలను గురించి మాట్లాడుకొని దేవుడు ఒక్కడ త్రిత్వమై ఉన్నాడా, మనము పోయి మనము దిగిపోయి ఈ పదాలన్నిటికీ కూడా అర్థాలను మనము బైబిల్ గ్రంథంలో నుంచి ఆలోచన చేసి ఉన్నాం. చాలామంది ఆ వీడియో కింద మరి రకరకాలైనటువంటి కామెంట్స్ కూడా పెట్టారు. అయితే వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే, వారు పెట్టినటువంటి ప్రతి కామెంట్ కూడా మన ఛానల్లో వీడియో ఉంది. అందుకని వాటికి స్పందించడం కూడా నాకు పెద్దగా ఇష్టం లేదు. ఓకే, కనుక అందరూ మరి వీడియోని చూసేవారు కూడా ఒకవేళ ఏదైనా కావాలనుకుంటే దానికి సంబంధించిన మీరు ఏమడిగినా, ఏ ప్రశ్న అడిగినా ప్రతి ప్రశ్నకు సమాధానం బైబిల్ అన్నోన్ ఫ్యాక్ట్స్లో దొరుకుతుంది. ఇక సబ్జెక్ట్ని తీసుకొని మనము ముందుకు సాగిపోదాం. ఈరోజు మనము నిర్గమకాండము 1వ అధ్యాయంలో 2, 3, 4 అధ్యాయాల్లో రాయబడినటువంటి సందర్భాలను మనం ఆలోచన చేస్తూ ముందుకు వెళదాం. కారణం ఏంటంటే, నిర్గమకాండము ప్రభు అయినటువంటి దేవునిని గూర్చి, తన నామమును గూర్చి బయలుపరుచుకుంటూ ఇశ్రాయేలీయులకు ఒక రక్షకుడు కావాలని, వారికి విడుదల కావాలని దేవుని యొక్క ప్రణాళిక ప్రారంభమవుతున్నటువంటి గ్రంథం ఇది. దేవుడు ఇశ్రాయేలులను అబ్రహాముకు వాగ్దానం చేసినట్లుగా 400 సంవత్సరాల తర్వాత నీ సంతానం మరలా ఈ భూమిని స్వతంత్రించుకోవడానికి వస్తారు. ఇప్పుడు చెప్పాడు ఈ మాట అబ్రహాముతో. అబ్రహాము దహన బలిని అర్పించడానికి గొర్రెలను, మేకలను అంటే ఎడ్లను, కళేబరములను వాటి యొక్క దేహములను 2గా ఖండించి బలిపీఠ మీద పెట్టినప్పుడు ప్రొద్దు కృంకిపోతుంది, సాయంకాలం అయిపోతుంది. సాయంకాలం అయినప్పటికీ కూడా ఇంకా ఆ దహన బలి అనేది దహనం చేయబడలేదు. ఈ ప్రొద్దు కృంకు వేళ అబ్రహాంకి కాస్త నిద్ర వచ్చింది. నిద్ర వచ్చి అలా కుణికినప్పుడు, నిద్రపోతున్నప్పుడు పక్షులు ఆ కళేబరముల మీద వాలినట్లుగా మనం చూస్తాం. ఆ తర్వాత దేవుడు అబ్రహాముతో మాట్లాడతాడు, ఇదిగో నీ సంతానం మరలా ఈ భూమికి వచ్చి నివసిస్తారు. వారు 400 సంవత్సరంలో తమది కాని దేశంలో వారు నివాసం ఉంటారు. అక్కడ వారిని నేను విస్తారంగా ఆశీర్వదిస్తాను. వారు గొప్ప సైన్య సమూహమై తిరిగి వస్తారు అని వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం ఏదైతే ఉందో ప్రియమైన వారలారా, ఆ వాగ్దాన నెరవేర్పే ఈ నిర్గమకాండం యొక్క ప్రారంభము మనం చూడాలి. ఇక్కడ నిర్గమకాండం ప్రారంభం మనం చూసినప్పుడు ఐగుప్తులో యాకోబుతో వచ్చినటువంటి ఇశ్రాయేలీలు, ఐగుప్తులోనికి యాకోబుతో వచ్చినటువంటి ఇశ్రాయేలీలు అంటే ఎప్పుడు వచ్చారంటే కరువు సమయంలో వచ్చారు. ఎప్పుడు వచ్చారు? కరువు సమయాల్లో వచ్చారు. ఈ కరువు సమయంలో వచ్చినప్పుడు ప్రియమైన వారలారా, సుమారుగా యోసేపు యొక్క పరిపాలన లేదా యోసేపు రాజరిక వ్యవస్థలో ఉన్నప్పుడు 20 సంవత్సరాలు వాళ్ళు ఎలా ఉన్నారండి? చాలా హ్యాపీగా ఉన్నారు. ఆ 20 సంవత్సరాలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఆ తర్వాత యోసేపు చనిపోయిన తర్వాత యోసేపును ఎరుగని రాజు రావడం. ఎవరు వచ్చారు తర్వాత? యోసేపును ఎరగని రాజు. అంటే ఐగుప్తు దేశంలోనికి 70 మంది వచ్చారట. 70 మందితో పాటుగా ఐగుప్తు దేశంలో యోసేపు తన కుటుంబం ఉంది. అంటే 73, 2 కుమారులు యోసేపు అనుకుంటే 73 అనుకోవాలి. అయితే ఐగుప్తులోనికి వచ్చిన వాళ్ళు 70 మంది అయినప్పుడు వీళ్ళు ముగ్గురు 73. ఈ తక్కువ మందే విస్తారమైనటువంటి జనాంగముగా అభివృద్ధి పొందడం మనం చూస్తాం. ఈ అధ్యాయములో మనం చదువుతున్నప్పుడు ప్రియమైన వాళ్ళరా, వాళ్ళు విస్తారంగా విస్తరిస్తూ ఉన్నప్పుడు
ఆ యోసేపును ఎరగనటువంటి రాజు వచ్చి వాళ్ళ గురించి ఒక యోచన చేస్తాడు. ఇదిగో ఈ ఇశ్రాయేలీలు లేదా ఈ హెబ్రీయులు మనకంటే బలవంతులు, కాబట్టి ఏదైనా ఒక సమయం వచ్చినప్పుడు శత్రువుతో వీరు చేతులు కలిపి మన రాజ్యం మీదకి యుద్ధానికి వచ్చి దండెత్తినప్పుడు మనం తప్పకుండా వీరిని జయించలేము, ఎందుకంటే ఆ జనాంగం అంతున్నారు. కాబట్టి ఒక పని చేద్దాం, వీరిని ఏం చేయాలి, పనుల్లో బాగా కష్టపెడదాం అని వెట్టి పని చేయించడానికి వారి మీద అధికారులను నియమించాడు. వెట్టి పని చేయించడానికి అధికారులను నియమించాడు. ఎప్పుడైతే అధికారులను నియమించాడో ఇటుకలను చేయడానికి, కీలును వాటన్నిటిని కూడా సమకూర్చడానికి, పట్టణములను కట్టడానికి ఇశ్రాయేలీలను బానిసలుగా వాడుకున్నారు. ఎలా వాడుకున్నారు? ఇశ్రాయేలీలను బానిసలుగా వాడుకున్నారు. ఈ బానిసలుగా వాడుకోవడం మాత్రమే కాదు, ఏదైనా ఒక మిస్టేక్ చేస్తే ఇంకా 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 వారి మీద భారం ఏమవుతుందండి, పెంచేస్తున్నారు. వారి మీద విస్తారమైనటువంటి భారాన్ని పెంచేస్తున్నారు. ఎప్పుడైతే ప్రియమైన వాళ్ళ విస్తారమైనటువంటి భారమును పెంచుతున్నారో అలాంటి పరిస్థితిలో భారము పెరిగే కొలది ఇశ్రాయేలీల జనసంఖ్య ఏమవుతుందట, విస్తరిస్తూ ఉందట. వాళ్ళ మీద భారం పెరిగే కొలది ఇశ్రాయేలీల్లో వారి యొక్క జనసంఖ్య పెరుగుతూనే ఉంది. అప్పుడు రాజు అనుకున్నాడు, ఇలా అయితే వీరిని కట్టడి చేయడం మనకు చాలా కష్టం. అంటే చూడండి, అకారణము చేత ఇశ్రాయేలీలను బానిసలుగా మార్చేసుకున్నారు. అకారణం చేత, ఎటువంటి కారణం లేదు. 13వ వచనంలో అంటాడు, ఇశ్రాయేలీల చేత ఐగుప్తీయులు కఠినముగా సేవ చేయించుకునేది. వారు ఇశ్రాయేలీల చేత చేయించుకున్న ప్రతి పని కూడా ఎలా ఉండెనట, కఠినముగా ఉండినట. వారి ప్రాణాలు విసిగిపోయేటండి. ఎంత కఠినమంటే రెస్ట్ లేదు, వాళ్ళకి విశ్రాంతి లేదు. చేయాల్సిన సమయం కంటే ఎక్కువ పని చేస్తూ ఉన్నారు. అలా విశ్రాంతి లేని సమయంలో ప్రియమైన వాళ్ళరా, ఎలాగైనా సరే వీరిని ఏం చేయాలి, మనం అనగత్రొక్కాలి అనేటువంటి ఒక కుతంత్రముతో రాజు ముందుకు వెళుతున్నప్పుడు వీరి జనాంగం పెరిగిపోతూ ఉంది. వీళ్ళు విస్తారంగా పెరిగిపోతూ ఉన్నారు. ఒక పని చేద్దాం అని వాళ్ళు చేసిన పని ఏంటో తెలుసా? ఒక పని చేద్దామని వాళ్ళు చేసిన పని ఏంటో తెలుసా? ఇదిగో సిప్రా పూయ అనేటువంటి ఇద్దరు మంత్రసానులను పిలిపించుకున్నాడు. ఎందుకు మంత్రసానుల పని ఏంటి? కాన్పులు వేయడం. మంత్రసానుల పని అవుతుంది కాన్పులను వేయడం. అంటే కాన్పు చేయించడానికి మంత్రసాని ఎలాగైతే అవసరమో, ఇప్పుడు ఆ కాన్పులో ఉన్నటువంటి బిడ్డ అంటే తల్లి దగ్గర, ఆ కనేటువంటి తల్లి దగ్గర ఉండేది మంత్రసాని మాత్రమే. అలాంటి పరిస్థితిలో పుట్టే బిడ్డ మరి ఆ గొంతు నులిమి చంపేయడానికి ప్లాన్ జరుగుతున్నట్టుగా అక్కడ రాజుగారు ఒక మంచి ప్రణాళికను, అంటే ఇశ్రాయేలీలకు అది కీడు కలిగించే ప్రణాళికను అక్కడ వేస్తున్నారు. ఎప్పుడైతే ఈ ప్రణాళికను వేశారో, సిప్రాపూయ అనేటువంటి మంత్రసానులకు దేవుని మీద భయం ఉంది. ఇశ్రాయేలీలు అంటే భయం ఉంది వారికి. వారి దేవుడన్నా ఇశ్రాయేలు అన్న వారికి భయం ఉంది. కాబట్టి వారు ఎవ్వరిని కూడా, అంటే మగపిల్లలందరినీ కూడా చంపేమని రాజాజ్ఞను తిరస్కరించి ధిక్కరించి ఏం చేశారు, అక్కడ వారిని బ్రతకనిచ్చిరే అని రాయబడింది. ఎప్పుడైతే ఈ సిప్రాపూయ అనేటువంటి మంత్రసానులు మగపిల్లలందరూ కూడా బ్రతకడం చూస్తున్నారో, వెంటనే రాజు పిలవడం ఇచ్చాడు. నేను మీకు ఏం చెప్పాను, మీరు ఏం చేస్తున్నారు? మిమ్మల్ని వాళ్ళని మగపిల్లలందరినీ, పుట్టిన మగపిల్లలందరినీ చంపమని చెప్పాను కదా, కానీ మీరు ఏం చేస్తున్నారు, వారిని బ్రతకనిస్తున్నారంటే, అయ్యా లేదు, హెబ్రీ స్త్రీలు చురుకైన వారు. హెబ్రీ స్త్రీలు అలాంటి వారు, చురుకైన వారు, బలవంతులు. మంత్రసాని వాళ్ళ దగ్గరికి రాకమునిపే వాళ్ళు ఏం చేస్తున్నారు, పిల్లల్ని కనేస్తున్నారు. డెలివరీ అయిపోతుంది వాళ్ళకి. మరి బతికి పుట్టేసిన బిడ్డనైతే మేము చంపలేంగా. డెలివరీ అవుతున్న బిడ్డనైతే ఏ తలకాయ పట్టుకొని నొక్కేసి బయటకు తీసేటప్పుడు చచ్చిపోయాడు అంటాం. కానీ పుట్టేసిన వాడిని మేమేం చేయలేం కదా అని ఒక అబద్ధాన్ని చెప్పి తప్పించుకుంటారు. అయితే దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేసెను అనేటువంటి మాట చూస్తాం. అంత మాత్రం కాదు, వారి సంతానాన్ని కూడా అభివృద్ధి పరచెను అనేటువంటి మాట చూస్తాం. దేవునికి మహిమ కలుగునుగాక. మేము ఈ తర్వాత కాలంలో ఇశ్రాయేలీలు వెళ్ళిపోయేటప్పుడు ఇశ్రాయేలీలతో పాటుగా వచ్చినటువంటి జనాంగాలలో వీరు కూడా ఉండొచ్చు. మీకు అర్థమవుతుందా? అలా ప్రియమైన వాళ్ళరా, వీరు ఐగుప్తులో బానిసత్వంలో 400 సంవత్సరాలు ఉన్నారండి. ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? బానిసత్వంలో ఉన్న సంవత్సరాలు ఎన్ని? 400. యోసేపు యొక్క పరిపాలనలో ఉన్న సంవత్సరాలు ఎన్ని? 20 years. టోటల్గా ఎన్ని సంవత్సరాలు ఉన్నారు వాళ్ళు? 420 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో ఉన్నారు. బానిసత్వంలో 400 సంవత్సరాలు ఉన్నారు.
ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? ఇది మర్చిపోకండి లెక్క. బైబిల్లో తిరకసలు ఉంటాయి. ఈ లెక్కను గురించి, దీని గురించి కొంచెం తిరకస ఉంటుంది. ఎందుకంటే 420 సంవత్సరాలు ఐగుప్తులో నివసించిరి అనేటువంటి మాట ఉంటుంది. మరొక చోట ఉంటాడు 400 సంవత్సరాలు ఐగుప్తులు వారిని కష్టపెట్టిరి అని ఉంటుంది. ఇంతకీ 420 కరెక్టా 400 కరెక్టా అంటే కష్టపెట్టడం 400 సంవత్సరాలే, కానీ ఐగుప్తు దేశంలో నివసించడం 400. ఎందుకు 20 సంవత్సరాలు అంటే 430 సంవత్సరాలు. ఎందుకు 430 సంవత్సరాలు అంటే ఈ 30 కూడా యోసేపు యొక్క పరిపాలనలో క్షేమంగా ఉన్నారు వాళ్ళు. ఈ విషయాన్ని మాత్రం మీరు మర్చిపోకండి, ఓకేనా? 430, 20 కాదు 430. 30 ఇయర్స్ యోసేపు యొక్క పరిపాలనలో ఉన్నారు, 400 ఇయర్స్ బానిసత్వంలో ఉన్నారు. ఇది వారి లెక్క. ఇప్పుడు ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ ఒక ఆజ్ఞ బయలుదేరుతుంది. మంత్రసానులు వారి యొక్క జనాభాను ఏం చేయలేకపోతున్నారు? నియంత్రించలేకపోతున్నారు. అలాగని ఫ్యామిలీ ప్లానింగ్లో ఏమీ లేవు అప్పుడు ఆ కాలంలో. వీరిని కష్టపెట్టే కొలది వాళ్ళు విస్తృతంగా పెరుగుతున్నారని రాజు ఒక ఆజ్ఞ తీసుకుని వచ్చాడు. హెబ్రీలులో పుట్టినటువంటి మగపిల్లలందరినీ కూడా చంపేయమని, 3 నెలలు 2 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలందరినీ కూడా చంపేయమని ఆజ్ఞాపిస్తాడు. అలా ప్రియమైన వారలరా, హెబ్రీల్లో పుట్టినటువంటి ప్రతి మగపిల్లవాడు చచ్చిపోతూ ఉంటే ఆజ్ఞ బయలుదేరిన తర్వాత ఇదిగో లేవి కుమార్తెల్లో ఒకరైనటువంటి మోషే తల్లి గారికి మోషే అనేటువంటి కొడుకు పుడతాడు. ఒక చిన్న బిడ్డ పుడతాడు. ఆ బిడ్డ పుట్టినప్పుడు ప్రియమైన వాళ్ళరా, అతని యొక్క పరిస్థితి చూసినప్పుడు వాడు చాలా అందంగా ఉన్నాడట, చూడడానికి చాలా బుజ్జిగా ఉన్నాడు, ముచ్చటగా ఉన్నాడు. కానీ తల్లి ఆ బిడ్డను చూసి చంపనొల్లక ఎన్ని నెలలు దాచిపెట్టిందట? 3 నెలలు దాచిపెట్టింది. ఎలా దాచి ఉంటుంది? బహుశా ఆడపిల్లలా పెంచి ఉంటుంది, ఎవరికి కనపడకుండా. మగవాడే కానీ ఆడపిల్లలా పెంచి ఉంటుంది వాడిని. ఆ 3 నెలలు దాచిపెట్టి ఆ తర్వాత మరి స్వరం తెలిసిపోతుంది కదండి, ఏడ్చేటప్పుడు ఆడపిల్ల ఏడుపు మగవాణి ఏడుపు తెలిసిపోతుంది. వాడిని దాచలేక అని రాయబడింది. ఏం రాయబడింది అక్కడ? వాడిని దాచలేక వీడు ఇలాగే చచ్చిపోవడం, నా చేతుల్లో చనిపోవడం, నా కళ్ళ ముందు చనిపోవడం నాకు ఇష్టం లేదు అని వాని కొరకు ఒక ప్రణాళికను రచించిందండి. ఒక అద్భుతమైనటువంటి విషయం మనం ఇక్కడ చూడొచ్చు ప్రియమైన వాళ్ళరా. లేవి వంశస్థుడు ఒకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహం చేసుకును. ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని వాడు సుందరుడై ఉండిటి చూచి 3 నెలలు వాడిని దాచిన తర్వాత ఆమె వాడిని దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టెను తీసుకుని దానికి జిగటమును కీలును పూసి అందులో ఆ పిల్లవాణిని పెట్టి ఏటు ఒడ్డిన జమ్ములో ఉంచింది. జమ్ము అంటే తెలుసు కదా, గడ్డిలా పొడవాటుగా గడ్డి మొక్కలండి, పొడవుగా వస్తుండే చూడండి, చెరక మొక్కల్లాగే ఉంటాయి ఇవి. జమ్ము, దాన్ని ఏమంటారు? రెల్లుగడ్డి అంటారు. రెల్లుగడ్డి ఐడియా ఉంది కదా, అది మేకలు తింటే నాలుకలు తెగిపోతాయి వాటికి. ఆపోజిట్లో ఉంటుంది, దానికి చాలా షార్ప్ కూడా. మన చేతి ఇలా అన్నాం అనుకోండి, చెయ్యి కూడా బ్లేడ్ కట్ అయినటువంటి రంపంలా ఉంటుంది. ఆ జమ్ము గడ్డి కర్రలు ఉన్నాయి చూసారా, మనకు చూడండి ఇక్కడ ఒరిస్సాలో ఎక్కువ శాతం ఆ జమ్ము కర్రలతో ఏం చేస్తారంటే తమలపాకు తోటలను వేస్తారు. ఈ కర్రలను నిలవబెట్టి తమలపాకు చెట్లను దాని మీద నిలవబెడతారు ఆకుల కోసం. ఈ జమ్ము కర్రతో పెట్టిని తయారు చేసి దానికి కీలును జిగట మట్టును పూసిందండి. ఇక్కడ ఒక చిన్న పాయింట్ మీకు చెప్పాలి. కీలు ఎక్కడి నుంచి వస్తుంది? కీలు ఎక్కడి నుంచి వస్తుందండి? కీలు తారు ఎక్కడి నుంచి? కీలు అంటే అర్థం ఏంటి? తారు అని అర్థం. తారు ఎక్కడి నుంచి వస్తుంది? క్రూడ్ ఆయిల్లో నుంచి వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది? క్రూడ్ ఆయిల్ అంటే ఈరోజు మనకి డీజిల్, పెట్రోల్, గ్యాస్ ఇవన్నీ బయటకు వస్తున్నాయి చూసారా, అందులోంచి వస్తుంది. అంటే ఐగుప్తు దేశంలో కీలు ఎక్కడి నుంచి వచ్చింది? ఐగుప్తు దేశంలో వచ్చినటువంటి కీలు, ఐగుప్తు దేశంలో దొరికినటువంటి కీలుని గురించి చాలా పరిశోధనలు, బైబిల్లో రాయబడినటువంటి ఈ మాటను బట్టి చాలా పరిశోధనలు చేశారు శాస్త్రవేత్తలు. అదేంటి, మోసేను పెట్టడానికి జమ్ము పెట్టి ఓకే, జిగటమన్ను ఓకే, ఎక్కడైనా దొరుకుద్ది, బట్ కీలు పోయడం ఏంటి? ఇదే మాట మరలా మనం ఎక్కడ చూడొచ్చు? నోవాహు వాడకు కూడా ఏం పూశారు? కీలు పూశారు. అయితే నోవాహు జలప్రళయంలో నోవాహు వాడ ఎక్కడ కట్టబడిందో తెలియదు. పాయింట్ అర్థమవుతుందా? వాడ ఎగ్జాక్ట్ లొకేషన్ శాస్త్రవేత్తలు గుర్తించలేదు. ఎందుకంటే జలప్రళయం వచ్చి భూమి అంతటా విస్తారమైనటువంటి మట్టి పేరుకుపోయింది, బురద పేరుకుపోయి అది మట్టిలా మారిపోయింది. కాబట్టి పడాల ప్లేస్ అని ఎగ్జాక్ట్ లొకేషన్ పెట్టలేరు. కానీ ఐగుప్తు దేశంలో ఏ నది ఏంటంటే ఇది ఏ నది? దీన్ని నైలు నది అంటారు. దీన్ని నైలు నదుల్లో మొసళ్ళు ఉంటాయి. మొసళ్ళు ఉన్నప్పుడు కూడా భయంకరమైనటువంటి ఆ నదిలో జమ్ము మొలుస్తున్నప్పుడు జమ్ము మధ్యలో ఉంచింది. ఎందుకంటే అక్కడ జనాలు ఎక్కువ ఉంటారు కూడా మొసళ్ళు రావు అక్కడికి. ఆ జమ్ములోనికి పెట్టడానికి నీటిలో తేలాలంటే కింద కీలు పూయాలి. ఈ కీలు పూయాలంటే కీలు ఎక్కడి నుంచి వచ్చిందని శాస్త్రవేత్తలు పరిశోధన చేసినప్పుడు
ఆ నైలు నది ఒడ్డున అనేక రకాలైనటువంటి ఈ క్రూడ్ ఆయిల్ నిక్షేపాలను శాస్త్రవేత్తలు కనుగొన్నారండి. బైబిల్ చదివి ఏం కనిపెట్టారు? క్రూడ్ ఆయిల్ని కనుగొన్నారు. ప్రపంచంలో అప్పటికి క్రూడ్ ఆయిల్ నిక్షేపాలు దొరుకుతున్నాయి, కానీ ఇంత విస్తృతమైనటువంటి బయటకు వచ్చి జనాల కీలుని తీసుకొని వాడుకునేంత కీలు మాత్రం ప్రపంచంలో ఎక్కడా లేదు. ఎక్కడో తవ్వితే క్రూడ్ ఆయిల్ దొరికేదే తప్ప. అప్పుడు అమెరికా వాడు ఎక్స్ప్లోర్ చేసినటువంటి ఎక్స్ప్లోరేషన్లో వాళ్ళకి ఎక్కడో భూమిలో దొరుకుద్ది అనుకున్నారు తప్ప బయటనే కనబడుతుంది, బయటనే దొరుకుద్ది అన్న సంగతి వాళ్ళకి తెలియదు. పరిశోధన చేసినప్పుడు ఎక్కడ మోసే యొక్క తల్లి వాళ్ళు నివసించారు, ఎక్కడ మోసే యొక్క శరీరంను గూర్చి ఆ బాలుడిని దాచడానికి ఆ పెట్టెను తయారు చేశారని వెతికినప్పుడు దొరికినటువంటి ప్రదేశంలో ప్రియమైన వాళ్ళారా నేడు అనేకమైనటువంటి క్రూడ్ ఆయిల్ డిగ్గింగ్ కంపెనీస్ వచ్చాయండి. అంటే బైబిల్ని చదవడం వలన ప్రపంచంలో మొట్టమొదటి బిలీనియర్ అయ్యాడు అతను. దేవునికి మహిమ కలుగును గాక. బైబిల్ చదివి క్రూడ్ ఆయిల్ ఇక్కడ దొరుకుద్ది అన్న ఆలోచన, కీలు ఉందంటే ఖచ్చితంగా కీలు యొక్క ముడిచమురు ఏంటి, మెటీరియల్ ఏంటి, క్రూడ్ ఆయిల్. క్రూడ్ ఆయిల్ ఉందంటే ఇక్కడ ఖచ్చితంగా ఇక్కడ ఆయిల్ నిక్షేపాలు ఉన్నాయని మొత్తం ఐగుప్తు దేశం అంతా ఎక్స్ప్లోర్ చేసి, ఐగుప్తు దేశంలో వాళ్ళు ఏం చేశారంటే, అమెరికా వాళ్ళు కొంచెం తెలివైన వాళ్ళు కదండి, అది కూడా ఎలాంటిది గుంటనక్క బుద్ధులు వాళ్ళు, మొత్తం దాన్ని ఏం చేశారంటే కొన్ని సంవత్సరాలకి లీజుకి తీసేసుకున్నారు. ఇదిగో మేము ఇక్కడ ఎక్స్ప్లోర్ చేసుకుంటాము, ఏదైనా దొరికితే మేము సంపాదించుకుంటామని మాయ మాటలు చెప్పేసి ఏం చేసుకున్నారు, జస్ట్ వాళ్ళకి ఏదో కొంచెం ఇచ్చి మ్యాక్సిమం వీళ్ళు తరలించుకుపోయారండి ఐగుప్తు దేశంలో. అలా తరలించుకుపోయినటువంటి సంపదతో మొట్టమొదటిగా ప్రపంచంలో మొట్టమొదటి బిలీనియర్ అయ్యాడు అతను. మీకు అర్థమవుతుందా? నేను వీడియో చేశాను దీని గురించి, శాస్త్రవేత్తలు వాళ్ళ పేర్లు, కంపెనీ, ఎన్ని బిలియన్స్, ఎన్ని డాలర్, మొత్తం టోటల్ డేటా అంతా పెట్టాను నేను, చూడడానికి కావలిస్తే. దీన్ని ఎలా పెడదాం? ఇప్పుడు ఈ కీలు పూసి ఆ నైలు నదిలో పెట్టినటువంటి మోషే తల్లి ఆ పెట్టిన తర్వాత ఈ బాలుడిని చూడడానికి, బాలుడి పరిస్థితి ఎలా ఉంటుందో చూడడానికి తన అక్క అయినటువంటి మిరియామును కావలిగా పెడుతుంది. ఇదిగో వెళ్ళు, బాబుని అక్కడ పెట్టాం కదా, జాగ్రత్తగా చూడు, ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు నాకు చెప్పు అలాగని. అయితే ఎప్పుడైతే ప్రియమైన వాళ్ళది జమ్ములో పెట్టిందో ఆ నది ఏటు ఒడ్డుకే ఐగుప్తు ఫరో యొక్క కుమార్తె వచ్చి స్నానం చేయడానికి వచ్చింది చెలిగెత్తలతో పాటుగా నది ఒడ్డున. అప్పుడప్పుడు మనం బీచ్కి వెళ్తుంటాం సరదా గడపడానికి, అలాగే ఆమె స్నానం చేయడానికి వచ్చిందని రాయబడలేదు, కానీ ఆ నది ఒడ్డుకు వచ్చినప్పుడు ఆ జమ్ములో ఉన్నటువంటి ఆ పెట్టెను చూసింది. పెట్టెను చూసినప్పుడు ఆ పెట్టెలోంచి బాలుడి యొక్క ఒక బాబు యొక్క శబ్దం వినబడుతున్నప్పుడు ఆ బాబుని తీసుకొని చూసినప్పుడు అక్కడ ఆ బాలుడు ధరించుకున్నటువంటి వస్త్రాలు, అందులో ఉంచుకున్నటువంటి వస్త్రములను బట్టి ఈ బాలుడు హెబ్రీల కుమారుడని గుర్తించింది ఆమె. అంటే చంపడం ఇష్టం లేక ఏ తల్లో విని పారేసిందని ఆ బిడ్డను చేతుల్లోకి తీసుకున్నప్పుడు ఆ బిడ్డ మీద ఆమెకు కనికరము కలిగినట్లుగా బైబిల్ చెప్పబడుతుంది. ఏం కలిగిందట? ఆ బిడ్డ మీద కనికరం కలిగి తీసుకుని వెళ్ళి తన రాజకోటలో పెంచుకోవడానికని తీసుకుని వెళ్దామని ఆలోచన చేసింది. మేబీ చాలా ఆటంకాలు వచ్చుంటాయి, చాలా అడ్డంకులు వచ్చుంటాయి. ఎప్పుడైతే రాణి గారు పెంచుకోవడానికని చూస్తుందో వెంటనే మిరియాం పరిగెత్తుకుని వచ్చి ఈ బిడ్డ కొరకు నేను ఒక దాదిని చూతున్నా అన్నది. అంటే అర్థం ఏంటి? పాలిచ్చి పెంచడానికి ఒక తల్లిని చూడనా అన్నది. ఏమన్నది? పాలిచ్చి పెంచడానికి తల్లిని చూడనా అంటే ఇదేదో ఇంకా బాగుంది, సరే తీసుకొని రా అంటే మిరియాం వెళ్ళి మరలా ఎవరిని తీసుకొని వచ్చింది? మోషే తల్లిని తీసుకొని వచ్చింది. మోషే తల్లిని తీసుకొని వచ్చినప్పుడు ఫరో కుమార్తె కొరకు మోషేను పాలిచ్చి ఈమె ఏం చేసిందండి? పెంచింది. కుమారుడు పెద్దవాడైనప్పుడు ఐగుప్తు రాజస్థానానికి వెళ్ళాడు. అక్కడ ఐగుప్తుల సకల విద్యల యందు మోషే ఎలా ఉన్నాడట? ప్రవీణుడై ఉండెను. మోషే అని అంటారు చాలామంది సకల విద్యలు అంటే అన్ని రకాల చాలా విద్యలు ఉన్నాయి. మోసేకి మంత్ర విద్యలు కూడా తెలుసు. మోసేకి ఏం తెలుసు? మంత్ర విద్యలు కూడా తెలుసు. ఎందుకంటే ఐగుప్తు అంటేనే మంత్ర విద్యలకు ఫేమస్. అది నేటికి కూడా ఐగుప్తు అంటేనే మంత్ర విద్యలకు ఫేమస్. సకల విద్యలు అంటే మంత్ర విద్యలు, భాషా పరిజ్ఞానము, యుద్ధము చేయటం నందు నైపుణ్యము, తర్వాత ఇంజనీరింగ్ వ్యవస్థ, ప్రతిదీ తెలుసు. చరిత్ర చెబుతుంది మోషే ఐగుప్తు దేశంలో చాలా పట్టణాలను కట్టించాడట తన జ్ఞానము చేత. దేవునికి మహిమ కలుగును గాక. చరిత్ర ఇప్పటికీ ఉంది. అందుకే రాజు తర్వాతి స్థానాన్ని సంపాదించాలి అతడు. రాజు తర్వాతి స్థానాన్ని పొందుకోవాలి అతను. అలా జరుగుతున్నటువంటి సమయంలో ఇతడు ఆ పట్టణాలను కట్టిస్తున్నటువంటి సమయంలో తన సహోదరులైనటువంటి తల్లి దగ్గర పెరిగినప్పుడు తల్లి చెప్తుంది కదండి, నువ్వు నా కొడుకు వేరే నాయన, నేను పెంచలేక ఇలా అలా చేశాను, ప్రస్తుతానికి నువ్వు అక్కడే ఉండు, ఇక్కడికి వచ్చి మాతో కష్టాలు పడే బదులు నువ్వు అక్కడ సుఖంగా ఉండి హ్యాపీగా ఉండన్నప్పుడు
ఇంటర్నల్గా ఉన్నటువంటి బ్లడ్ ఎక్కడ పోద్దండి? రక్త సంబంధికుల యొక్క రక్తం మరుగుతూ ఉంటుంది. తన కళ్ళ ఎదుట తన సహోదరులను ఒక ఐగుప్తుడు కొడుతున్నప్పుడు, నువ్వెందుకు అతను కొడుతున్నావు అంటే, ఎవడరా నువ్వు చెప్పడానికి వచ్చావంటే, ఆ ఐగుప్తుడిని చంపేసి కప్పటేస్తాడండి. ఎవరికి కనబడకుండా ఐగుప్తుని చంపేసి భూమిలో కప్పటేస్తాడు, పాతేస్తాడు. తర్వాత రోజు ఇద్దరు హెబ్రీలు కొట్టుకుంటారు, ఇద్దరు ఇశ్రాయేలీలు కొట్టుకుంటారు. ఇద్దరు ఇశ్రాయేలీలు కొట్టుకున్నప్పుడు మోషే అంటాడు, రే మీ ఇద్దరు కూడా అన్నదమ్ములు కదరా, ఎందుకు కొట్టుకుంటున్నారంటే, నువ్వు పెద్ద తీర్పరిగా వచ్చావా, నిన్న ఆ ఐగుప్తుడిని చంపేసినట్లుగా మమ్మల్ని కూడా చంపేస్తావా అనగానే మనోడు అనుకుంటాడు, అంటే నేను చంపేసిన సంగతి ఎవ్వడికి తెలియదు అనుకున్నాను, కానీ మొత్తం అందరికీ లీక్ అయిపోయింది. ఈ విషయం రాజు దగ్గరికి వెళ్తే రాజు ఏం చేస్తాడు, నన్ను చంపేస్తాడు. కాబట్టి ముఠాముళ్ళు సర్దుకొని రాత్రి పారిపోయాడండి. ఎందుకంటే హెబ్రీడు కదా, హెబ్రీడు కాబట్టి ఐగుప్తుడిని చంపితే, అక్కడ ఉన్నటువంటి పౌరులను చంపితే అది శిక్ష కఠినంగా ఉంటుంది. అందుకని ప్రియమైన వాళ్ళరా అతడు పారిపోతాడు. పారిపోగా ఎక్కడికి వెళ్తాడంటే మిద్యాను అరణ్యానికి వెళ్ళిపోతాడు. ఎక్కడికి వెళ్తాడు? మిద్యాను అరణ్యానికి వెళ్ళిపోతాడు. మిద్యాను అరణ్యంలో మిద్యాను యాజకుడు అనేటువంటి ఇత్రో అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఈ ఇత్రో అనేటువంటి వ్యక్తికి 7 కూతుర్లు ఉన్నారు. ఎంతమంది కూతుర్లు? ఈ 7 కూతుర్లు కూడా వారు గొర్రెలను కాచుకుంటూ మిద్యాను అరణ్యంలో వారు గొర్రెలను మేపుకుంటూ వెళుతున్నారు. ఈ ఇత్రో అనేటువంటి వ్యక్తి మిద్యాను యాజకుడు అని రాయబడింది. మిద్యాను యాజకుడు అంటే ప్రియమైన వాళ్ళరా, అన్యజనుల్లో యాజకులు చాలామంది ఉన్నారు. ఈ యాజకుడు యెహోవాకు యాజకుడా, అన్య దేవతలకు యాజకుడా అని మనం చూస్తే దేవునికి యాజకుడని ఎక్కడా రాయబడలేదు. ఎందుకంటే అబ్రహాముతో మాట్లాడాడు, ఇస్సాకు యాకోబుల తర్వాత జనాంగం అది సెపరేట్ అయింది. మరి మిద్యాను యాజకుడు అంటే ఈ యాజకుడు అన్య దేవతలకు యాజకుడు అని చెప్పొచ్చు. అందుకే ఈ యొక్క సిప్పోరా అనబడినటువంటి ఈ ఇత్రో కుమార్తెకు యెహోవా దేవుని మర్యాద తెలియదు. అందుకే తన కుమారునికి సున్నతి చేయకపోవడం వలన ఇమీడియట్గా దేవుడు మోషేనే చంపాలనుకున్నాడు తర్వాత క్రమంలో. అందుకే ఈ మిద్యాను యాజకుడు అనగానే నేను అనుకుంటున్నాను, ఇది అన్యజనుల అన్య దేవతలకు యాజకుడు. ఒకవేళ మేబీ బైబిల్ గ్రంథంలో రాసుంటే మనం అనుకుందామేమో, తర్వాత అతడు జరిగినటువంటి నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉంటాడు అనేటువంటి సందర్భాల్లో కూడా ఇత్రో మోషేతో మాట్లాడతాడు. అంటే అర్థం ఏంటి? ఒకవేళ ఇతడు యాజకుడైతే మన దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉంటాడని చెప్పాలి, అంతే కదా. కానీ ఇత్రో ఏమని మాట్లాడుతున్నాడు? నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉంటాడు, వెళ్ళు అంటాడు. అంటే ఇతనికి యెహోవా దేవుడు కాదని ఫీల్ అవుతున్నాడు. అంటే ఇతడు దేవునికి యాజకుడు. మరి అన్యజనుల్లో యాజకులు లేరంటే అన్యజనుల్లో కూడా యాజకులు ఉన్నారు దేవుని కోసం. మీ అందరికీ తెలుసు, బిలాము అనబడినటువంటి వ్యక్తి ఉన్నాడు. బిలాము దేవునికి ప్రవక్త, అంతే కదా. బిలాము ఎవరిని ప్రార్థించాడు? నేను దేవుడైన యెహోవా సన్నిధిలో ప్రార్థన చేస్తాను. మరి ఇశ్రాయేలీలందరూ కూడా ప్రయాణమై వస్తున్నప్పుడు మరి బిలాము సెపరేట్గా ఎక్కడున్నాడు? బెయేరు కుమారుడైనటువంటి బిలాము అని రాయబడుతుంది. బెయేరు అనబడినటువంటి వ్యక్తి ఎవరు? అన్యజనుడు. ఇశ్రాయేలీలో 12 గోత్రాల్లో ఉన్నవాడు మాత్రము, అంటే అన్యజనుల్లో కూడా దేవుని కొరకు యాజకులైన వారు ఉన్నారు. కానీ ఈ మిద్యాను యాజకుడు కూడా అన్యజనుడే అన్న సంగతి మనం ఆలోచించుకోవాలి. ఇక్కడ ఇది ఇలా ఉండగా ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ జరుగుతున్నటువంటి సందర్భాలు ఏంటంటే, మోసే మరి ఆ యొక్క మిద్యాను ఇత్రో కుమార్తెల యొక్క మందలను మరి చూసినప్పుడు, వారి నీళ్లు పట్టడానికి వచ్చినప్పుడు, మరి మగవాళ్ళు వస్తారు కదండి, మగాళ్ళు వచ్చి కొంచెం బలమైన వాళ్ళు వచ్చి వీళ్ళందరినీ తోలేసి ముందు మా మందలకు పెట్టుకుంటాం నీళ్ళని వాళ్ళు తోలు వేసినప్పుడు మోషే వారిని ఎదుర్కొని ముందుగా వాళ్ళకి నీళ్లు పెట్టండి అని వాళ్ళతో ఫైట్ చేసి అక్కడ ఏం చేస్తాడండి, వాళ్ళ మందలకు నీళ్లు పెట్టేస్తాడు. ఈ మాట కుమార్తెలు వెళ్ళి వాళ్ళ తండ్రితో చెప్పినప్పుడు ఇత్రో అంటాడు, ఆ మనుషుని తీసుకొని రండి, మీకు సహాయం చేసిన మనిషిని ఎందుకు వదిలేశారు, భోజనం పెడతాం కదని తీసుకొని వచ్చినప్పుడు అక్కడనే మోసే అనేక దినాలు ఉండటము, ఆ ఇత్రో యొక్క కుమార్తె అనేటువంటి సిప్పోరాని ఇచ్చి అతనికి పెండ్లి చేయడము, ఆ మామ ఇత్రో యొక్క మందను మోసే మేపడం మనం చూస్తాం. 3వ అధ్యాయం 1వ వచనానికి వచ్చేసరికి సందర్భం కనబడుతుంది. మోసే మిద్యాను యాజకుడైన ఇత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యం అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చెను. దేవుని పర్వతం అంటే అప్పటి వరకు హోరేబ్ అనే పేరే ఉండేది దానికి. మోసే రాసేసరికి అక్కడ దేవుడు ప్రత్యక్షమయ్యాడు కాబట్టి ఆ పర్వతానికి ఏమని పేరు పెడుతున్నాడు? దేవుని పర్వతమైన హోరేబు. ప్రేమిన వాళ్ళరా, ఇంతకీ హోరేబు అనేటువంటి చోటు మరలా మనకి ఎక్కడ వినబడుతుంది? యాకోబు దగ్గర మనకి వినబడుతుంది హోరేబు అన్న ప్లేస్.
ఐడియా ఉందా మీకు? యాకోబు దగ్గర ఉన్నది. యాకోబు తన అన్నను మోసం చేసి వెళ్ళిపోతున్నప్పుడు మధ్యలో మనకి దేవుడు ప్రత్యక్షమైనటువంటి సందర్భం మనకు కనబడుతుంది. హోరేబులో నేను అతనికి ప్రత్యక్షమైతిని అంటాడు. హోరేబులో నేను అతనికి ప్రత్యక్షమైతిని. ఆ హోరేబు ప్రాంతంలోనే ఈ కొండ ఉంది. ఇప్పుడు అక్కడికి వెళుతున్నప్పుడు కొండల మీదకి తీసుకొని వెళ్ళి మేపుతూ ఉన్నారు. ఎందుకంటే హోరేబు అనేది అక్కడ అరణ్యాలు అవన్నీ కూడా ఇవి జంతువులు, క్రూర జంతువులు ఉండేటువంటి అరణ్యాలు. అందుకని కొండల మీదకి, పొలాల్లోనికి, ఓపెన్గా ఉండేటువంటి ప్లేసుల్లోనికి వెళ్ళి మందలను మేపేవారు. అలా మేపుతున్నప్పుడు మందలు తోలుకుంటూ హోరేబు అనేటువంటి పర్వతం దగ్గరికి వెళ్ళినప్పుడు హోరేబు పర్వతం దగ్గర ఒక విచిత్రం కనబడుతుంది మోషేకు. ఏంటి విచిత్రం అంటే ఒక పొద కాలిపోతూ ఉంది. మనకు తెలుసు కదండి, అప్పుడప్పుడు కార్చిచ్చులు అంటాం. కార్చిచ్చులు అంటే ఎవడో తగలట్టాల్సిన అవసరం లేదు. అడవుల్లో అప్పుడప్పుడు అడవులే ఏం చేస్తాయంటే కర్ర రాసుకొని గాలికి అవి తగలబడిపోతూ ఉంటాయి. కర్ర రాసుకుంటే ఎలా తగలబడిపోతాయండి అనుకోవచ్చు. ఎప్పుడైనా సరే మీరు ట్రై చేయండి, ప్రయత్నం చేయండి. ఆది మానవుడు నిప్పుని ఎలా కనిపెట్టాడని చదువుకున్నాము, రాయిని. అలాగే మనం బేర్ గ్రిల్ యొక్క సాహసాలను మనం చూస్తూ ఉంటాం. మ్యాన్ వర్సెస్ వైల్డ్లో మనోడు ఏం చేస్తాడో కర్ర మీద కర్ర పెట్టి తిప్పి దానిని నల్లగా మారిన తర్వాత ఉఫ్ అని ఊదేసి మంట పుట్టిస్తాడు. అంటే మొత్తానికి కర్ర రాసుకుంటే నిప్పు పుడుతుంది. అంత మాత్రం కాకుండా అప్పుడప్పుడు అరణ్యాల్లో, అడవుల్లో పిడుగులు పడినప్పుడు కూడా, పిడుగులు అంటే ఇలా ఎండ మీద ఉరుములు వచ్చి పిడుగులు పడినప్పుడు కూడా అరణ్యాలు తగలబడిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలా జరుగుతుందేమో అని దగ్గరికి వెళ్ళి చూద్దామని అనుకున్నాడు. కొండ మీద ఎందుకు ఇది కాలిపోతుంది, ఎవరు తగిలించేశారు, ఎవరు అంటించేశారు, అనవసరంగా చెట్లన్నీ కాలిపోతాయి కదా, దగ్గరికి వెళ్దామని చూశాడు. కానీ చూస్తుంటే విచిత్రము, పొద మండుతుంది కానీ పొద మాత్రం ఏమవట్లేదు, కాలిపోవట్లేదు. చెట్టు కాలిపోతుంది కానీ, అంటే చెట్టు మండుతుంది కానీ చెట్టు మాత్రం ఆకులు కూడా ఏమవ్వట్లా, కాలిపోవట్లేదు. ఈ విచిత్రం ఏదో చూద్దామని ఇంకా దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ అగ్నిలో నుంచి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అక్కడ మాట్లాడుతున్నటువంటి సందర్భాలను మనం చూస్తే, అప్పుడు మోషే ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టునకు వెళ్ళి గొప్ప వింత చూసేదని అనుకొనెను. దాని తట్టు చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుమ నుండి మోషే అని పిలిచెను, అతన్ని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా, అందుకు ఆయన దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులను విడువుము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము. నీవు నిలిచి ఉన్న ఈ స్థలము పవిత్రమైనది, పరిశుద్ధమైనది. నీవు దగ్గరికి చెప్పులతో రావద్దు. చాలామంది చూడండి ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు షూ వేసుకొని మాట్లాడుతుంటారు. వాక్యాన్ని మాట్లాడుతున్నప్పుడు, ప్రార్థన చేసేటప్పుడు బూట్లు వేసుకొని షూ వేసుకొని ప్రార్థిస్తూ ఉంటారు. తప్పది. నువ్వు ప్రార్థిస్తున్నావంటే వినయం కావాలి. మన ఒరిస్సాలో ఒక మంచి సాంప్రదాయం ఉందండి. పెద్దవారిని చూసినప్పుడు చిన్నవాళ్ళు ఏం చేస్తారంటే కాళ్ళకు నమస్కారం చేస్తారు. చెప్పులు తీసి పోయి నమస్కారం పెడతారు. పెద్దవారిని గౌరవిస్తారు. దేవుడంటే గౌరవం లేనప్పుడు, దేవుడంటే నువ్వేమన్నా నిప్పుల్లోనూ నీళ్లలోనూ వాక్యం చెప్తున్నావా? లేదు కదా, అలాంటి పరిస్థితులు అయితే లేవు కదా. నిప్పుల్లోనూ నీళ్ళలోనూ నేను వాక్యం చెప్తున్నాను కాబట్టి షూ వేసుకోకపోతే తప్పదండి అనుకోవడానికి. ఏసీ రూముల్లో కాలుకి నొప్పి లేకుండా, ఒంటికి సలుపు లేకుండా హాయిగా వాక్యం చెప్పే చోట కూడా నువ్వు షూ వేసుకో వాక్యం చెప్తున్నావంటే అది దేవుని అగౌరవపరిచినట్లే. దేవుని యొక్క మాటలు మనం మాట్లాడుతున్నప్పుడు ఆయన నీతో మాట్లాడాలి అంటే ఆయన అంటున్నాడు చూడండి, ఇదిగో నీవు వస్తున్నటువంటి ఈ స్థలము పరిశుద్ధ స్థలము, నీ చెప్పులు విప్పేసిరా, నేను నీతో మాట్లాడాలి అంటే చెప్పులుంటే మాట్లాడ్డా? అగౌరవం. అదేంటది? అగౌరవంగా భావిస్తున్నాడు దేవుడు. అందుకే నీ చెప్పులు విడువుము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశం అనను. మరియు ఆయన అంటున్నాడు, తనను తాను ఐడెంటిఫై చేసుకుంటాను, నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్పగా మోషే వెంటనే తన ముఖం ఏం చేసుకున్నాడండి? కప్పేసుకున్నాడు. ఎందుకు? దేవుని చూడలేము. అది అగ్ని అనుకున్నాను, నేను చూడడానికి, నేను సమీపించడానికి ఒక వింత అనుకున్నాను. తీరా చూసేసరికి అది దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడవెరచెను. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజలను బాధలను నిశ్చయముగా నేను చూస్తున్నాను. పనుల్లో తమ్మును కష్టపెట్టే వారి యొక్క వాటన్నిటిని నేను చూస్తున్నాను. వెళ్ళి నా ప్రజలను ఏం చేయి? విడిపించు. ఇదిగో నేను పంపించానని చెప్పి నా ప్రజలను విడిపించు మోషే అని చెప్పినప్పుడు మోషే అంటాడు, భయం ఒకటి ఉండిపోయింది మోషేకి. ఏంటి భయము?
మోషేకు భయం ఏంటి? ఐగుప్తుడిని చంపేశాడుగా, చంపేసిన చోటుకు మళ్ళీ వెళ్తే ఏం చేస్తాడు? కానీ విషయం ఏంటంటే ఈ 1వ అధ్యాయము 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో మీరు చూసినప్పుడు 80 సంవత్సరాల చరిత్ర ఇది. ఎంత? ఎన్ని సంవత్సరాల చరిత్ర ఇది? 80 ఇయర్స్, 80 సంవత్సరాల చరిత్ర ఉంది. మోషే పుట్టి ఐగుప్తీయుల రాజు దగ్గర రాజాస్థానంలో 40 సంవత్సరాలు ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు? అక్కడి నుంచి పారిపోయి మిద్యాను అరణ్యంలో గొర్రెలు మేపి పెళ్లి చేసుకుని పిల్లలకని ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు అక్కడ? 40 సంవత్సరాలు. మొత్తం ఎన్ని సంవత్సరాలు? 80 సంవత్సరాలు ఉన్నాడు. ఇంకా 40 సంవత్సరాలు మిగిలింది. ఈ 40 సంవత్సరాలు కూడా ఇశ్రాయేల్ని విడిపించి అరణ్యంలో అతను నడిపించుకుంటూ వస్తాడు. మోషే యొక్క ఆయుష్కాలం ఎంత ఇప్పుడు? టోటల్ 120 సంవత్సరాలు. ఇది గుర్తుపెట్టుకోండి, మీకు భవిష్యత్తులో ఉపయోగపడుతుంది క్విజ్లా. ఓకేనా? ఇప్పుడు మిద్యాను అరణ్యంలో నుంచి దేవుడు మాట్లాడుతున్నటువంటి హోరేబు పర్వతంలో మాట్లాడుతుండేసరికి మోషే వయసు ఎంత? 80 ఇయర్స్, 80 సంవత్సరాలు మోసేకు. 80 సంవత్సరాల వయసు వచ్చిందని కూడా మనకేమంటాం? నేను ముసలోడిని అయిపోయాను, ఎందుకు పని చేస్తాను అంటాం మనం. కానీ దేవుడు ఎప్పుడు వాడుకుంటున్నాడు అతన్ని? 80వ సంవత్సరంలో పిలుచుకుంటున్నాడు మోసేను. ప్రేమైన వారు వాక్యంలో ఒక మాట ఉంటుంది, ప్రియులారా మీ పిలుపును మీ ఏర్పాటును నిశ్చయము చేసుకోండి అంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని పిలుపు నీలో ఉంటే, నీకుంటే, దేవుని ఏర్పాటు నీకుంటే దానిని నిశ్చయము చేసుకుని దేవుని పరిచర్యలను ఏమవ్వాలి? ముందుకు రావాలి. ఎప్పుడు కూడా ఈ సంఘంలో నుండి ఎక్కడే చిన్న గొర్రె పిల్లలు గొర్రెపోతులు అయిపోయి ముసులుపోతులు అయిపోయి చచ్చిపోవడమేనా? వేరే చోటుకి వెళ్ళి స్వార్థను ప్రకటించి మరికొన్ని మందలను మరికొంతమందిని దేవుని దగ్గరకు నడిపించేటువంటి బాధ్యత లేదా? 80 సంవత్సరాల వయసులో కూడా తప్పించుకోవడానికి చూస్తున్నాడు. కానీ దేవుడు మాత్రం అతన్ని విడిచిపెట్టలేదు. మోషే నేను నీకు తోడై ఉంటాను, నేను నీకు తోడై ఉంటాను అంటున్నాడు. చూడండి ప్రియమైన వాళ్ళరా, మోషే 13వ వచనం, చిత్తగించుము, నేను ఇశ్రాయేలుల యొద్దకు వెళ్ళి వారిని చూచి మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపెను అని చెప్పగా వారు నీ పేరేంటి అని అడుగుతారు. ఆయన పేరేంటి? నేను పంపినోడు పేరేంటి? అసలు పంపినవాడి పేరును పరిచయం చెయ్యాలి అని చూస్తున్నాడా, లేదంటే కావాలని తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు? నీ పేరేంటని అడుగుతారు ప్రభు. అప్పుడు నేనేం చెప్పను? అబద్ధం చెప్పనా ఏదన్నా అంటూ అన్నప్పుడు ప్రియమైన అందుకు దేవుడు అంటున్నాడు, నేను ఉన్నవాడను. ఏమంటున్నాడు? నువ్వు ఎవరివై ఉన్నావంటే ఉన్నవాడనై ఉన్నాను. నేనేమై ఉన్నాను? ఉన్నవాడను అని వాడనై ఉన్నాను. ఎవరు నువ్వు అంటే మనిషిని అని వాడనై ఉన్నాను అంటాను. చూసావు? అలాగనమాట. నేను ఉన్నవాడనై ఉన్నాను. ఉన్నవాడంటే ఉండువాడు, ఎప్పుడు ఉన్నవాడు. ఎప్పుడున్నవాడు? నీ తండ్రి కాలంలో నేనున్నాను, మీ తాత కాలంలో ఉన్నాను, మీ ముత్తాత కాలంలో నేనున్నాను, అతని తాత కాలంలో కూడా నేను ఉన్నాను. ఉన్నవాడను అంటే ఉన్నవాడవా? ఇదేంటిది? ఉన్నవాడవా? మోషేతో చెప్పును, మరియు ఆయన ఉండునను వాడు మీ యొద్దకు నన్ను పంపినని నీవు ఇశ్రాయేలుతో చెప్పవలెను. మరియు దేవుడు మోషేతో ఇట్లనెను, మీ పితరుల దేవుడైన యెహోవా అనగా, ఇప్పుడు చెప్తున్నా చూడండి, అబ్రహాము దేవుడు, ఇషాకు దేవుడు, యాకోబు దేవుడు నేను యెహోవా మీ యొద్దకు నన్ను పంపెను. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడైన ఉన్నవాడు మీ యొద్దకు పంపెను. అది విషయం. ఇక్కడ యెహోవా అని లేదు అక్కడ పదం. ఇదేం చేయబడింది? మోషే తన రాతల్లో తను రాసేసరికి యెహోవా అన్న సంగతి తెలుసు కనుక మోషే ఏం చేశాడు? దీనిని వ్రాస్తున్నట్లుగా మనం చూస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రేమైన వారలారా, కిందకు వచ్చేసరికి ఆయన అంటాడు కదా, నీ పేరేంటి అంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుడైనటువంటి యెహోవా అని చెప్పు అంటాడు. అదేంటి ప్రభా, ఎప్పుడు ఈ పేరు వినలేదే అంటే ముందు తోకలు ఏం తగిలించు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. మరలా అంటాడు నేను దావీదు దేవుడను. అంతే కదా, నేను అబ్రహాము దేవుడను అంటే ఐడెంటిఫికేషన్. ఒక మనిషిని చూపించి తన యొక్క ఉనికిని చెప్పుకుంటున్నాడు ఆయన. నేనే మీ దేవుణ్ణు. ఇదిగో మీ పితరుడైన అబ్రహాము గురించి మీకు తెలుసు కదా, ఆ దేవుణ్ణే. మీ పితరుడైనటువంటి ఇస్సాకు గురించి తెలుసు కదా, ఆ ఇస్సాకు దేవుణ్ణి నేనే. వాళ్ళు నన్నే పూజించారు, నన్నే ప్రార్థించారు, ఆ దేవుడే నిన్ను పంపుతున్నాడు వాళ్ళ దగ్గరికి అని చెప్పమన్నాడు. నిరంతరం ఇదే నా నామము, తరతరములకు ఇది నా జ్ఞాపకార్థ నామము. జ్ఞాపకార్థ నామం అంటే నిక్ నేమ్ అంటారు. జ్ఞాపకార్థ నామం అంటే అర్థం ఏంటి? నిక్ నేమ్. మనం పిలుచుకునే పేరు, పెట్టే పేరు ఒకటి ఉంటుంది, పెట్టిన పేరు ఉంటుంది, పిలుచుకునే పేరు.
అంటే తరతరములకు మీకంటూ ఒక ఐడెంటిఫికేషన్ కావాలి. ఏ దేవుడు అంటే యెహోవా అనేటువంటి ఒక ఐడెంటిఫికేషన్ కావాలి. కాబట్టి ఇది జ్ఞాపకంగా ఉంచుకోవడానికి ఏ పేరు పెడుతున్నారు? యెహోవా అనబడినటువంటి జ్ఞాపకార్థ నామమును పెడుతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ జ్ఞాపకార్థ నామమే ఒరిజినల్ నామం కాదు. దేవుని పేరు ఎవరికి కూడా తెలియదు. సింపుల్గా అన్నాడు ఆయన, నేను ఉన్నవాడును ఉండేవాడిని. దేవుడికి పేరు ఎందుకండి? దేవుడికి పేరుంటే అది మనం ఐడెంటిఫై చేసుకోవడానికి తప్ప ఆయన్ని పిలవడానికి కాదు. దేవుని పేరు యోసేపు అంటాం అంటే అర్థం ఏంటి? యోసేపు అనేవాడు నాకంటే చిన్నవాడు. యోసేపు కొంతమంది మధ్య సమూహం మధ్య నివసిస్తున్నాడు కాబట్టి యోసేపు అనే వ్యక్తిని ఐడెంటిఫై చేయడానికి ఆ పేరు కావాలి. కానీ దేవుడు ఎవరి మధ్య నివసిస్తున్నాడు? దేవునితో సమానమైన వాళ్ళు ఎవరున్నారు? ఎవరూ లేరు. కాబట్టి ఎవరున్నారంటే అత్యున్నతమైనటువంటి దేవుడు ఆయనే, ఒకే ఒక్కడు. ఆయనకు ప్రత్యేకంగా పేరు అవసరం లేదు. కానీ మోసే కుంటి సాకులు చెప్పకూడదని మోసే అంటే నా జ్ఞాపకార్థ నామము, తరతరములు ఉండేటువంటి నామము, ఇదిగో యెహోవా అనేటువంటి నామమును ఆయన పరిచయం చేస్తున్నాడు. మొట్టమొదటిగా పరిచయం చేశాడు ఇక్కడే. మరి ఆదికాండం 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో యెహోవా అని పేరు ఉంది కదండి అని చాలామంది ప్రశ్న వేస్తారు. చూస్తారు ఒకసారి. దేవుడైన యెహోవాని ఆలమట్టితో నరిని తీసి చదవండి ఒకసారి. వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు ఏమయ్యాడట? మరి 2వ అధ్యాయం ఆదికాండం 4వ వచనంలోని యెహోవా అని ఉంది కదండి. మరి ఇప్పుడు యెహోవా అన్న పేరుని జ్ఞాపకార్థం చూపించడం ఏంటంటే ఆదికాండాన్ని, నిర్గమకాండాన్ని, లేవి, ద్వితీయోపదేశకాండం, సంఖ్యాకాండాన్ని రాసింది ఎవరు? మోషే. ఈ నామమును పరిచయం చేసుకుంది ఎవరు? ఎవరికి? మోషేకే. కాబట్టి గ్రంథాన్ని రాస్తున్నటువంటి మోషే తనకు ప్రత్యక్షమైనటువంటి దేవుడు, తను రాయమనేటువంటి దేవుడు, సృష్టికర్త పేరు యెహోవా అని తెలుసు. కాబట్టి ఆ ఆదికాండాన్ని రాస్తున్నప్పుడే దేవుడు అన్న ప్రతి చోట కూడా యెహోవా అన్న పదాన్ని ఏం చేశాడు? అక్కడ యాడ్ చేస్తూ రాశాడు. అది పాయింట్. అంటే నిర్గమకాండము మీరు 3వ అధ్యాయానికి వచ్చేంత వరకు అంతకు ముందున్నటువంటి అధ్యాయాలలో ఎక్కడ కూడా యెహోవా అన్న పేరు ఎవ్వరికీ తెలియదు. అబ్రహాముకు, ఇస్సాకు, యాకోబుకు మరి ఏ పేరులో ప్రత్యక్షమయ్యావు దేవా అంటే ఆల్మైటీ గాడ్, సర్వశక్తి గల దేవుడును. ఏం పేరటది? దేవుడు ఎవరట? సర్వశక్తి గల దేవుడు నన్న పేరు నేనేం చేశాను? ప్రత్యక్షమయ్యాను అన్నాడు. ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ఐగుప్తీయులను విడిపించడానికి దేవుడు మోషేని ఎన్నుకున్నాడు. ఇదిగో ఐగుప్తు దేశంలోకి వెళ్ళి ఏం చేయాలో ఏం చేయకూడదు ప్రతి దాన్ని కూడా ఇక్కడ ఆయన చెబుతూ ఉన్నాడు. మీరు వెళ్ళి ఐగుప్తీయుల దగ్గర నుంచి ఇరుగు పొరుగు ఐగుప్తీయులు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర నుంచి బంగారం, వెండి నగలను మీరు అరువు తీసుకొని మీరు వేసుకోండి. మిమ్మల్ని అందరినీ కూడా ఏం చేస్తాను? నేను బయటకు తీసుకొని వస్తాను. అలా ఎన్నాళ్ళు మిమ్మల్ని కష్టపెట్టినటువంటి ఐగుప్తీయులను మీరు ఏం చేస్తారు? దోచుకుంటారు. ఇంతవరకు ఓకే. ఇక్కడ మళ్ళీ కొంచెం వెనక్కి వస్తున్నాను నేను. మోసేతో మాట్లాడినటువంటి దేవుడు తనను తాను ఏమని పరిచయం చేసుకుంటున్నాడు? ఉన్నవాడను అని పరిచయం చేసుకున్నాడు. ఏమని? నేను ఉన్నవాడును అని పరిచయం చేసుకున్నాడు. జాగ్రత్తగా వినాలి, ఈ పాయింట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఉన్నవాడను అని పరిచయం చేసుకున్నటువంటి దేవుడు మోషేకు ఉన్నవాడను అంటే ఏమని అర్థమైంది? ఉన్నవాడు అంటే ఏమని అర్థమైంది? ఉన్నవాడు అంటే భరోసా. ఉన్నవాడు అంటే అర్థం ఏంటి? మన పిల్లలకి అప్పుడప్పుడు దెబ్బ తగిలింది అనుకోండి, జ్వరం వచ్చింది అనుకోండి, నేను ఉన్నాను రా, భయపడక అంటాం మనం. ఏమంటాం మనం మన పిల్లలతో? భయపడకు, నేనున్నాను అంటే అక్కడ నేనున్నాను అంటే అర్థం ఏంటి? భరోసా ఇస్తున్నాం మనం మన పిల్లలకి, ధైర్యం ఇస్తున్నాం. ఈ భరోసా ఇస్తున్నటువంటి ఆయన ఇదిగో తరతరములకు నా జ్ఞాపకార్థ నామం యెహోవా అన్నటువంటి ఆయన, మరి జ్ఞాపకార్థ నామం యెహోవా అయితే ఒరిజినల్ పేరేంటి అసలు? అర్థమవుతుందా మీకు? జ్ఞాపకార్థ నామం యెహోవా అయితే మరి ఒరిజినల్ పేరేంటి? ఏ పేరు అయి ఉంటుంది? అసలు ఏమని పిలుచుంటాడు? ఏమని అనుకో ఉంటాడు? మీరు జాగ్రత్తగా ఆలోచించండి. అంటే మోషేతో ముఖాముఖిగా మాట్లాడి, మోషేతో మాట్లాడినంత విధంగా భూమి మీద మరల ఏ వ్యక్తులతోనూ కూడా దేవుడు ఎన్ని సంవత్సరాలు మాట్లాడాడు మోషేతో? 40 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు కంటిన్యూగా మాట్లాడాడు. 40 సంవత్సరాలు కంటిన్యూగా మాట్లాడినటువంటి దేవుడు ఎన్నో రహస్యాలను, ఎన్నో విషయాలను మోషేకు విశదపరిచాడు. ప్రియమైన వాళ్ళరా, పరలోకానికి సంబంధించినటువంటి అనేకమైన సంగతులను ఆయన ఏం చేశాడండి? పరలోక పట్టణంలో ఉన్నటువంటి దేవాలయం యొక్క డిజైన్ చూపించాడు. భూమి మీద ప్రత్యక్ష గుడారం యొక్క డిజైన్ వేయించాడు. అదే ప్రత్యక్ష గుడారం యొక్క డిజైన్తోనే మోషే కూడా ఏం చేశాడంటే మందిరాన్ని
యెరూషలేము మందిరాన్ని కట్టించినట్లుగా మనం చూస్తాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు మనం చూద్దాం ప్రియమైన వారలారా, ఇక్కడ దేవుడు అంటున్నాడు కదా, నేను ఉన్నవాడను అని అంటున్నాడు కదా. ఉండునను వాడు నన్ను పంపినని చెప్పు అన్నాడు. ఏమన్నాడు? ఉండునను వాడు నన్ను పంపించాడని చెప్పు అన్నాడు కదా. అసలు ఈ ఉండునను వాడి పేరేంటి? అసలు ఈ ఉండునను వాడి గురించి మోసేకి ఏమర్థమైంది? ఈ కొన్ని విషయాలు మీకు చూపిస్తాను చూడండి. యోహాను సువార్త చూద్దాం ఒక్కసారి బైబిల్ గ్రంథంలో నుంచి 12వ అధ్యాయము 34వ వచనాన్ని మనం చూద్దాం. యోహాను సువార్త 12వ అధ్యాయము 34వ వచనం. జన సమూహము క్రీస్తు ఎల్లప్పుడూ ఉండునని ధర్మశాస్త్రము చెప్పుట వింటిమి. జన సమూహం ఏమంటుంది? ప్రజలు. ఎవరు వీళ్ళు? ఇశ్రాయేలీలు. ఇశ్రాయేలీలు కదండి వీళ్ళు. ఇశ్రాయేలీలట వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇటు చూడాలి, ఇటు చూడండి, ఇటు చూడండి, ఇటు చూడండి, నిద్రపోకండి, ఇటు చూడండి, అయిపోయింది. ఇశ్రాయేలీలు మాట్లాడుతున్నారు, జన సమూహం మాట్లాడుతుంది. ఏమని మాట్లాడుతున్నారు? ఏ క్రీస్తు ఎల్లప్పుడూ ఉండునని. ఏమని మాట్లాడుతున్నారు? యేసు కాదు. ఎవరు? క్రీస్తు ఎల్లప్పుడూ ఉండును. అదేంటంటే యేసు కాదంటే యేసు క్రీస్తు వేరా అంటే ఎస్. మీకు అర్థం కావాలి పాయింట్ ఇక్కడ. యేసు అనబడింది దేహానికి పెట్టబడిన నేమ్. క్రీస్తు అనేది ఆత్మ. అందుకే మరణించిన తరువాత క్రీస్తు యేసు అనేటువంటి పదాన్ని మనం చూస్తాం బైబిల్ గ్రంథంలో. అంతకుముందు యేసు 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 అనేటువంటి మాటను చూసినప్పుడు మరణించి తిరిగి లేచిన తర్వాత క్రీస్తు యేసు యేసు క్రీస్తు అనే పదాలను మనం చూస్తాం. దేవునికి మహిమ కలుగును. కాబట్టి మీరు సువార్తలు చదువుతున్నప్పుడు గమనించండి ఆ విషయాన్ని. ఇక్కడ జన సమూహం చెబుతున్నారు క్రీస్తు ఎల్లప్పుడూ ఉండునని ధర్మశాస్త్రం చెప్పడం మేము విన్నామన్నాడు. అంటే ధర్మశాస్త్రం చెప్పడం అంటే యూదులు మరి పరిసయ్యులు శాస్త్రులు వీళ్ళందరూ కూడా ఏమని బోధిస్తున్నారు? క్రీస్తు ఎల్లప్పుడూ ఉండును అని ధర్మశాస్త్రాన్ని ఇప్పి బోధిస్తున్నారట. ధర్మశాస్త్రంలో క్రీస్తు ఉండునని ఎక్కడ రాయబడింది చెప్పండి? హలో, ధర్మశాస్త్రంలో క్రీస్తు ఎల్లప్పుడూ ఉండును అనే మాట ఎక్కడుంది? ఎక్కడైనా ఉందా? ఏంది ఇది? ఇక్కడ వేసిన ఫ్యాన్లు అన్నిటికీ ఒకటే జబ్బా? క్రీస్తు ఎల్లప్పుడూ ఉండునని ధర్మశాస్త్రం చెప్పడం ఎవరు చూశారు? ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఉదాహరణకి అడుగుతున్నాను మిమ్మల్ని. ఏ ధర్మశాస్త్రం? మోషే ధర్మశాస్త్రం పంచకాండాల్లో ఎక్కడైనా క్రీస్తు అనే పదం ఉందా? పంచకాండంలో ఎక్కడైనా సరే క్రీస్తు అనేటువంటి వర్డ్ రాయించాడా? కానీ ధర్మశాస్త్రం చెప్పడం మేము విన్నాము అని జనసమూహం అంటున్నాడు. మనుష్య కుమారుడు ఏంటి వెళ్ళిపోతానంటున్నాడు? మనుష్య కుమారుడు ఒకవేళ క్రీస్తు అయితే మనుష్య కుమారుడు ఎల్లప్పుడూ మాతోనే ఉండాలి, ఉండేవాడై ఉండాలి. ఇప్పుడు జనసమూహం చెప్పినటువంటి క్రీస్తు ధర్మశాస్త్రంలో ఎక్కడైనా ఉన్నాడా? క్రీస్తు ఎల్లప్పుడూ ఉండును, క్రీస్తు ఎల్లప్పుడూ ఉండును అనేటువంటి మాటను హైలైట్ చేస్తున్నారు అక్కడ. జనసమూహము ధర్మశాస్త్రం చెప్పగా మేము వింటిమి. అంటే మనకు ఈ గ్రంథంలో రాయబడినది వాళ్ళ గ్రంథంలో ఏమైనా కొత్తగా రాయబడిందా? మన ధర్మశాస్త్రంలో లేనిది వాళ్ళ ధర్మశాస్త్రంలో ఏమైనా కొత్తగా రాయబడిందంటే కొన్ని పదాలు తొలగించేశారా? కొన్ని విషయాలను చెరిపేశారా? కొన్ని పదాలని డిలీట్ చేశారా ట్రాన్స్లేషన్లో? ఎలా ఆలోచించాలి? ఇలాగే ఆలోచించాలి. మరి ధర్మశాస్త్రంలో క్రీస్తు ఎల్లప్పుడూ ఉంటాడని రాయబడిందట. ధర్మశాస్త్రంలో ఎక్కడ రాయబడింది చెప్పండి? బైబిల్ స్కాలర్స్, బైబిల్ పరిశోధన చేస్తున్న వారుగా ఎక్కడ ధర్మశాస్త్రంలో క్రీస్తు ఉంటాడని రాయబడింది? మీరు మొత్తం వెతకండి ధర్మశాస్త్రం అంతా, ఎక్కడ ఒక చిన్ని పదము కూడా మీకు దొరకదు. అంటే ఇప్పుడు జనసమూహం చెప్పింది అబద్ధమా? ఇప్పుడు జనసమూహం మాట్లాడింది అబద్ధమా? ఒకవేళ అది అబద్ధమైతే బైబిల్లో రాయాల్సిన అవసరత లేదు. దేవుడు రాయించాడంటే నువ్వు పరిశీలించాలని రాయించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు ధర్మశాస్త్రంలో క్రీస్తు ఎల్లప్పుడూ ఉంటాడంటే ధర్మశాస్త్రంలో ఉన్నవాడు క్రీస్తు అన్న సంగతి ధర్మశాస్త్రం రాసిన మోసేకి తెలియాలి. ఎవరికి తెలియాలి? పాయింట్ మీరు జాగ్రత్తగా ఆలోచించండి. ధర్మశాస్త్రం రాసింది ఎవరు? మోసే. ధర్మశాస్త్రంలో క్రీస్తు ఎల్లప్పుడూ ఉంటాడని ధర్మశాస్త్రాన్ని రాసిన మోసేకి తెలియాలి. మరి మోసే ఎక్కడైనా క్రీస్తు ఎల్లప్పుడూ ఉంటాడని రాశాడా? ఇంకొక రెండు రెఫరెన్స్ చూపిస్తాను మీకు. యోహాను సువార్త 5వ అధ్యాయం 46వ వచనాన్ని చదువుదాం. యోహాను సువార్త 5వ అధ్యాయం. ఎవరు అతడు? మోషే. ఎవరతడు? మోషే నన్ను గూర్చి వ్రాసెను గనుక మీరు మోషేను నమ్మినట్టయినను నన్ను నమ్మట్లేదు. మోషే ఎవరి గురించి రాశాడు చెప్పాలి? మోషే ఎవరి గురించి రాశాడు?
క్రీస్తు గురించి రాశాడు, నా గురించి రాశాడు. ఇప్పుడు మోసే నా గురించి రాస్తే నా గురించి రాసిన మోసేని నమ్ముతున్నారు, కానీ మోసే రాసిన నన్ను మీరు ఏమవట్లేదు. మోసే ఎవరి గురించి రాశాడట చెప్పండి. అబ్బా, యేసుని గురించి రాశాడు, క్రీస్తుని గురించి రాశాడు. ఎక్కడ రాశాడు మోసే క్రీస్తుని గురించి చెప్పండి. ధర్మశాస్త్రం 5 గ్రంథాలు ఇంటికి వెళ్ళి చదివేయండి, 100 సార్లు చదివేయండి, లేదా సెర్చ్ చేసేసుకోండి. సర్చింగ్ టూల్స్ వచ్చాయి కదా ఇప్పుడు బైబిల్లో. సర్చింగ్ టూల్ ఇంటర్నెట్లోకి వెళ్ళండి, వెతికేసేయండి. ఎందుకంటే ఈరోజు ఇంటర్నెట్ జ్ఞానం ఎక్కువైపోయింది జనాలకి. చేసే ప్రసంగాలన్నీ ఎక్కడి నుంచి అండి? ఇంటర్నెట్ జ్ఞానం అంతా ఎవరో మాట్లాడేసిన కాపీ కొట్టేసిందే. తప్పని నేను చెప్పట్లా, బట్ అదే రైట్ అని నువ్వు కూర్చోకు, అదే కరెక్ట్ అని నువ్వు కూర్చోకు. ఇక్కడ మోసే రాశాడట తన గురించి, యేసు గురించి. మోసే ఎక్కడ రాశాడు చెప్పండి. మళ్ళీ హెబ్రీలు రాసిన పత్రిక వెళ్దాం. హెబ్రీలు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24వ వచనం. మోషే పెద్దవాడైనప్పుడు, అంటే ఎంత పెద్దవాడయ్యాడు? 40 సంవత్సరాల వయసు వచ్చేసరికి మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద. మోసే ఏమనుకున్నాడట? ఎవరి విషయమైన నింద గొప్ప భాగ్యం అనుకున్నాడట? ఎవరి విషయమైన నింద చెప్పండి గట్టిగా. క్రీస్తు విషయమైన నింద గొప్పది. మోసే క్రీస్తు విషయమైన నింద గొప్పదని ధర్మశాస్త్రంలో ఎక్కడ రాశాడు చూపించండి నాకు. నేను అడుగుతున్నా, ధర్మశాస్త్రంలో క్రీస్తుని గూర్చి మోసే ఎక్కడ రాశాడు? ధర్మశాస్త్రం పంచకాండాల్లో ఎక్కడైనా ఒక పదం ఉందా క్రీస్తు అని? జాగ్రత్తగా పాయింట్ మీరు అర్థం చేసుకోవాలి. మోసే పెద్దవాడైనప్పుడు ఐగుప్తు దాస్యము కంటే, ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయం నింద గొప్ప భాగ్యము. అరణ్యంలో ఇశ్రాయేల్ నడిపిస్తున్నప్పుడు ఇశ్రాయేల్ ఏడిపించేశారండి మోసేను. చచ్చిపోవాలనుకున్నాడు ఒకనొక సమయంలో. ప్రభువా చంపేసేయడు, వీళ్ళ బాధలు పడలేకపోతుంది అనుకున్నాడు. ఎవరి కోసం నింద? ఎవరి కోసం అవమానాలు? ఎవరి కోసం ఈ యొక్క బాధలు? యెహోవా కోసం. ఎవరి కోసం? మరి ఈ హెబ్రీలు రాసిన పత్రిక రాసినటువంటి పౌలు ఏమంటున్నాడు? క్రీస్తు కోసం అట. ఎవరి కోసం అట? మరి ఈయన ఎవరి కోసం పడ్డాడు బాధలు? యెహోవా కోసం పడ్డాడు బాధలు. మరి పౌలు ఏమంటున్నాడు? క్రీస్తు కోసం అంటున్నాడు. అంటే యెహోవా యేసా? యెహోవా క్రీస్తా? ఇప్పుడు ధర్మశాస్త్రం ఏమని చెప్పిందని జనులు అంటున్నారు, జనసమూహము. క్రీస్తు ఎల్లప్పుడూ ఉండును. ఉండును, ఇంతకు ఉండును అనేటువంటి పదం ఇందాక చదువుకున్నాం. నిర్గమకాండము 3వ అధ్యాయము, నిర్గమకాండము 3వ అధ్యాయం 14వ వచనం చూడండి ఒకసారి. ప్రభువా నీ పేరేంటి అని అడిగినప్పుడు ఆయన మొట్టమొదటిగా ఏమని చెప్తున్నాడు? నేను ఉండువాడను. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఐఎమ్ ద క్రైస్ట్. ఏమని చెప్పుకున్నాడు ఆయన? నేను క్రీస్తును. ఉండువాడంటే అర్థం ఏంటి? ఉండువాడన్న దానికి అర్థం ఏంటి? క్రీస్తును అని అర్థం. క్రీస్తును, నేను క్రీస్తును. క్రీస్తు అంటే కొత్త నిబంధనలో ఏమని పుట్టినోట్లో రాయబడింది? క్రీస్తు. చూడండి, క్రొత్త నిబంధన మత్తయి సువార్తలో కానివ్వండి, మార్కు కానివ్వండి, లూకా సువార్తలో కానివ్వండి, క్రీస్తు అని చెప్పబడ్డ ప్రతి పదము దగ్గర పుట్టినోట్లో ఒక మాట రాయబడి ఉంటుంది. ఏమని రాయబడింది? అభిషక్తుడు అంటే రాజు. రాజు ఎవరితో ఉంటాడు? రాజు ఎవరితో ఉంటాడు? ప్రజలతో ఉంటాడు. ఉంటాడు అంటే ఉండువాడు. ఉంటాడు అంటే అర్థం ఏంటి? ఉండువాడన్నా క్రీస్తు అన్నా రెండు ఒకటా వేరువేరా? ఇప్పుడు చెప్పండి. ఉండువాడన్నా క్రీస్తు అన్నా ఒకటా వేరువేరా? ఇప్పుడు చెప్పండి, ధర్మశాస్త్రము క్రీస్తు ఎల్లప్పుడూ ఉంటాడు అని చెప్పడం తప్ప రైటా? 500% కరెక్ట్. అంటే వీళ్ళు ధర్మశాస్త్రంలో క్రీస్తు ఎల్లప్పుడూ ఉండునన్న మాట ఎక్కడ చదివారు? నిర్గమకాండం 3వ అధ్యాయం 14వ వచనంలో చదివారు. దేవునికి మహిమ కలుగును గాక. నేను క్రీస్తును ప్రస్తుతానికి ఉండువాడును అనేటువంటి పదంతో ఆయన పరిచయం అయ్యి జ్ఞాపకార్థకు ఒక నామం ఇస్తాను, క్రీస్తు అన్న నామాన్ని తర్వాత బయలుపరుచుకుంటాను. అందుకే యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసేయున్నది అన్నాడు. కొన్ని మిస్టరీస్, మర్మాలు. కొత్త నిబంధనకు వచ్చేసరికి క్రీస్తు మర్మము దేవదర్శనం వల్ల నాకు ప్రత్యక్షమై అంటాడు. ఎవరి మర్మం అట? క్రీస్తు మర్మం ఎవరికి ప్రత్యక్షమైందట? అపోస్తలులకు కాదు, 12 మందికి కాదు, 13వ వాడైనటువంటి పౌలుకు ప్రత్యక్షమైంది ఆ మర్మం. పౌలుకు మాత్రమే ప్రత్యక్షమైంది. అపోస్తలుల్లో ఎవరికి ఈ విషయం తెలియదని పౌలు స్వయాన రాశాడు ఈ విషయాన్ని. ప్రియమైన వారలారా, మరి పేతురు అడుగుతారు కదా, పేతురు జనాలు ఏమనుకుంటున్నారయ్యా నా గురించి అంటే, ప్రభా ఒకరు ప్రవక్త అనుకుంటున్నారు, ఒకరేమో బాప్తిస్మిచ్చి యోహాన్ అనుకుంటున్నారు, ఇంకొకరు అనుకుంటున్నారు అనగానే, పేతురు మరి నువ్వేమనుకుంటున్నావు అని అనగానే ఏమన్నాడు? నువ్వు సర్వోన్నతుడైన దేవుని కుమారుడివైన క్రీస్తువు అన్నాడు. ఏమన్నాడు?
ఈ క్రీస్తు అన్న పదం మిస్టరీగా ఉంచాడు. అప్పుడే యేసుక్రీస్తు వారు అంటారు, పరలోకం నుండి నా తండ్రి నీకు బయలుపరిస్తేనే కానీ నేను క్రీస్తు అన్న సంగతి నీకు తెలియదు అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. క్రీస్తు అన్న పదం మిస్టరీగా పాత నిబంధనలో ఉంచబడింది. అది క్రొత్త నిబంధనలోకి వచ్చేసరికి యేసుక్రీస్తు అనగానే యేసు శరీరాన్ని ధరించుకున్నవాడు, క్రీస్తు అనగానే యెహోవా. దేవునికి మహిమ కలుగునుగాక. అంటే దానికి అర్థం ఏంటి తెలుసా? శరీరాన్ని ధరించుకున్న యెహోవా అని అర్థం. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకే దేవుళ్ళు ఎంతమంది మనకి? ఒక్కడే. మేకా 5:2 ఏమని రాశాడు? గిద్యోను మేకా 5:2 ఏమని రాశాడు చెప్పండి? బెత్లెహేము ఎఫ్రతా, యోదావారి కుటుంబంలో ఏమాత్రం నువ్వు స్వల్పమైన దానవు కాదు, నా కొరకు ఇశ్రాయేలును పరిపాలించువాడు నీలో నుండి వచ్చును, పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన. అంటే మోషేకు ప్రత్యక్షమైంది ఎవరు? బెత్లెహేంలో పుట్టిన యేసుక్రీస్తు. దేవునికి మహిమ కలుగునుగాక. పురాతన కాలంలో ఆదాముకు ప్రత్యక్షమైంది ఎవరు? యేసుక్రీస్తు. ఆదాముతో ఏదైనా వనంలో నడిచింది ఎవరు? ఆదామును తయారు చేసింది ఎవరు? అందుకే యేసుక్రీస్తు వారి గురించి హెబ్రీయుల రాసిన పత్రికలో అంటారు కదా, ఈ ప్రపంచములు దేవుని యొక్క వాక్కు వలంటే క్రీస్తు వలన నిర్మాణమైనవి. యేసుక్రీస్తు వారి వలన అంతా ఆయనే, సర్వం ఆయనే. అందుకే మనకి మీరు ఈ గ్రంథాలు చదువుతున్నప్పుడు, ధర్మశాస్త్రాన్ని చదువుతున్నప్పుడు అద్భుతమైనటువంటి సంగతులను దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. మనం బ్రతుకుంటే ఈ వాక్యాలన్నిటిని కూడా మనం ధ్యానం చేసుకుందాం. దేవునికి మహిమ కలుగునుగాక. వీటన్నిటి గురించి ఎప్పుడో నేను ఇచ్చాను, కానీ గ్రంథం వివరణ ఎందుకు ఎత్తుకున్నానంటే ప్రతి పదములోని క్రీస్తే కనబడాలి మీకు, ప్రతి మాటలోని క్రీస్తు కనబడాలి మీకు, ప్రతి వాక్యంలో క్రీస్తు కనబడాలి. నేనేమి కల్పించేసి కుక్కించేయట్లేదు, మీకు వాక్యాలు రెఫరెన్స్ చూపిస్తున్నాను. క్రీస్తు అంటే ఉన్నవాడని ఇశ్రాయేలు నమ్ముతున్నాను. నువ్వెవడో నమ్మకపోవడానికి? క్రీస్తు అంటే ఉన్నవాడని ఇశ్రాయేలు ధర్మశాస్త్రం కలిగిన వారు నమ్ముతున్నారు. నువ్వెందుకు నమ్మవు? క్రీస్తుని నమ్ముతున్నారు వాళ్ళు, యేసుని నమ్మట్లా. క్రీస్తు అంటే ఉన్నవాడు యెహోవా అనే సంగతి ఇశ్రాయేలులకు తెలుసు, కానీ యేసుక్రీస్తు యేసుక్రీస్తు అంటే క్రీస్తు యేసే అంటే ఒప్పుకోవట్లేదు వాళ్ళు. ఎందుకంటే క్రీస్తు ఉంటాడు కానీ ఇలా ఉండడు, మహిమా స్వరూపి. అందుకే ఇవన్నీ అర్థం కాకపోవడం వలన తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయంలో 16వ వచనం ఏమని రాశాడో తెలుసా? 15:16 సర్వాధిపతి అయినటువంటి యేసుక్రీస్తు వారు ఇదిగో సమీపెప్పరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వం గలవాడై ఉన్నాడు. అక్కడ ఆ మహిమలో ఉన్నప్పుడు మనుషులు ఎవరో కూడా ఆయన చూడలేదు, ఆయన స్వరాన్ని. అందుకే మనుషులతో మాట్లాడడానికి ఆయన సర్వరకాలైనటువంటి నానా రకాల దేవుని దూతగాను, క్రీస్తుగాను, ఉన్నవాడుగాను తన ప్రత్యక్షతలను ఏం చేసుకోవలసి వచ్చింది? కనపరుచుకోవాల్సి వచ్చింది. అంటే తనను తాను తగ్గించుకోవాల్సి వచ్చింది. ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు మన చర్చిలో వెలుగుతున్నటువంటి కరెంట్ మనకి ఎన్ని వోల్టేజ్ ఉంటుందని? వోల్టేజ్ ఎంత ఉంటుంది? వోల్టేజ్ మీటర్ పెడితే 230, 210, 220, అప్రాక్సిమేట్లీ 230 to 240 వోల్టేజ్, అంతేనా? నిజంగా ఇది 240 పుట్టిందా? ఈ వోల్టేజు మన హిరాకుద్ డ్యామ్ నుంచి వస్తుంది. హిరాకుద్ డ్యామ్ నుంచి వస్తుంది. అక్కడ కొన్ని గిగాబైట్స్, అది దాని కరెంట్ నుండి కొన్ని మెగావాట్ల విద్యుత్తు, గిగావాట్స్ మెగావాట్స్ అంటే కొన్ని వేల వోల్టేజ్ అక్కడ తయారవుతున్న దాన్ని ట్రాన్స్ఫార్మర్స్ పెట్టి ఏం చేశారు? దాన్ని మనకు అవసరమైనంత మట్టుకు మన బల్బులోకి వస్తే మనం వాడుకునేంత మట్టుకు ఏం చేశారు? దాన్ని కుదించేశారు. మన స్తంభాలు ఉన్నాయి చూడండి, ఈ స్తంభాలు 240. ట్రాన్స్ఫార్మర్కి అవతల ఉన్నటువంటి స్తంభానికి వోల్టేజ్ ఎంత ఉంటుంది తెలుసా? 11,000 వోల్టేజ్ ఉంటుంది. ఎంత ఉంటుంది చెప్పాలి? ఎంత ఉంటుంది? 11,000 వోల్టేజ్ ట్రాన్స్ఫార్మర్లోకి వచ్చి మన దగ్గర రావడానికి ఎంత అయింది? 240. ఈ 11,000 స్తంభాలు నడుస్తున్నప్పుడు ఇది మెయిన్ స్తంభానికి కనెక్ట్ అయినప్పుడు ఎంత ఉంటుంది తెలుసా? 33 kV ఉంటుంది. ఎంత ఉంటుంది? ఈ 33 kV మెయిన్ పిల్లర్స్ కలుస్తున్నప్పుడు 66 kV ఉంటుంది, డబల్ అంతా. 66 kV హై టెన్షన్ కలుస్తున్నప్పుడు హై టెన్షన్ వైర్లో కొన్ని వేల వోల్టేజ్ ఉంటాయండి. చూడండి, మనం ఆ తుని ప్రాంతం నుంచి మనం వెళ్తున్నప్పుడు సీతాయిపేట ప్రాంతాలను పైనుంచి కేబుల్స్ వెళ్తుంటాయి. ఆ తిన్నగా వచ్చేసరికి విపరీతమైన సౌండ్ వస్తుంటుంది కేబుల్స్లో నుంచి. ఏంటో సౌండ్? విద్యుత్ ప్రవాహము. ఎక్కడికి ట్రైన్ స్టేషన్కి వెళ్ళారనుకోండి, అక్కడ ఒక పదం రాయబడి ఉంటుంది, 25,000 వోల్ట్ల కరెంటు, తస్మాత్ జాగ్రత్త అని ఉంటుంది, డేంజర్ అని రాస్తాడు. అంటే పైన ఉన్నటువంటి కేబుల్లో వోల్టేజ్ ఎంత ఉంది? 25,000 వోల్టేజ్. కానీ రైలు బండిలో మనం తిరిగేటువంటి ఫ్యాన్లు, లైట్లు ఉన్నాయి చూసారు, ఎంతో తెలుసా? డీసీ కరెంట్, అవి డైరెక్ట్ కరెంటు, ఆల్టర్నేటివ్ కరెంట్ కాదు. 25,000 వోల్ట్లు ఉన్నటువంటి ఆ కరెంటు రైలు బండుల్లో ఎప్పుడు మనకు షాక్ కొట్టదు. ఎందుకంటే మొత్తం రైలు బండిలో ఉన్నటువంటి ప్రవహిస్తున్నటువంటి కరెంట్ అంతా కూడా డీసీ కరెంట్, బ్యాటరీ కరెంట్. మీరు పట్టుకున్న పెద్దగా షాక్ కొట్టదు.
అందుకే దాని మీద ఉంటుంది 110 మ్యాక్సిమం ఎంత ఉంటుందండి అది, 110 to 130. అందుకే మన ఛార్జర్స్ మీద కూడా చూడండి, మన ఛార్జర్లో ల్యాప్టాప్స్ మీద చూడండి, మినిమం వోల్టేజ్ 140, 120, 130 అని ఉంటుంది, 110 అని ఉంటుంది మినిమం. అందుకే మనము ట్రైన్లో ఛార్జ్ పెట్టుకుని మనకు ఛార్జ్ అవుతుంది. నార్మల్గా ఆ కేబుల్స్ పట్టుకుని సరే మనకు ఛార్జ్ షాక్ పడదు, కానీ దానిపైన ట్రైన్ పైన ఎంత వోల్టేజ్ ఉంది. దేవుడు కూడా ప్రియమైన వాళ్ళరా సమీపింపరాని తేజస్సులో మహాశక్తి కలిగిన వాడు, మనతో మాట్లాడడానికి తనను తాను ఏం చేసుకున్నాడు. అందుకే అంటాడు కదా, ఆయన దాసుని స్వరూపమును ధరించుకొని, మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తనను తాను రిక్తునిగా చేసుకుని. నాతో మాట్లాడు, నువ్వు వస్తాను పక్కలతో మాట్లాడు. మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తనను తాను ఏం చేసుకున్నాడట. అదేంటి అంత తగ్గించుకోవాల్సిన అవసరం ఏంటి? ఎస్, అవసరమే. మానవులంటే దేవునికి ఇష్టం, మనమంటే దేవునికి ఇష్టం, మనమంటే దేవునికి ప్రేమ పిచ్చి. కాబట్టే మనల్ని ఎలాగైనా రక్షించుకోవాలని తన ఉన్నతమైనటువంటి స్థానాన్ని తను విడిచిపెట్టి మన కోసం తనను తాను ఏం చేసుకున్నాడు, తగ్గించుకొని శరీరంలోనికి వచ్చాడు. అందుకే తన ప్రజలను వారి పాపముల నుండి తానే రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టమని. తన ప్రజలెవరు? తన ప్రజలెవరు? యెహోవా ప్రజలు. ఎవరు వారు? ఇశ్రాయేలీలు. ఇశ్రాయేలీలను రక్షించడానికి, ప్రపంచ ప్రజలను రక్షించడానికి తన ప్రజలుగా వచ్చింది ఎవరు? తానే అని రాయబడింది. తానే అంటే యెహోవాయే రావాలి, ఉన్నవాడే రావాలి. అందుకే ఆ ఉన్నవాడి పేరే క్రీస్తు. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. రాబోతున్న దినాల్లో కొంచెం 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 మాట్లాడుకుంటూ వెళ్దాం. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. కళ్ళు మూసుకొని నడిచిన ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు అయిన దేవా, ఉన్నవాడు అనేటువంటి మాటకు క్రీస్తు అని మోషే ధర్మశాస్త్రంలోనే మోషే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని, నాయన జన సమూహము కూడా క్రీస్తు ఎల్లప్పుడూ ఉండునన్న మాట మేము విన్నాము అని, ధర్మశాస్త్రంలో మేము విని ఉన్నాము అని వారి సాక్ష్యం ఇవ్వడము. ఈ ఉన్నవాడంటే ఎవరో కాదు, క్రీస్తు అనేటువంటి విషయాన్ని తండ్రి మేము గ్రహించి ఉన్నాం. ధర్మశాస్త్రంలో చెప్పబడినటువంటి మాటను తండ్రి ఈ దినం మేము తండ్రి పరిశీలించినటువంటి మాటను తండ్రి మా హృదయంలో ముద్రించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభువా, ఇంకనూ లోతైనటువంటి జ్ఞానమును, లోతైనటువంటి అర్థములను మాకు అనుగ్రహించి నీ ఉన్నతమైనటువంటి జ్ఞానమునకు మమ్ములను చేరువ చేయమని ప్రార్థన చేస్తూ లైవ్ను వీక్షించినటువంటి మీ బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని, అయినా వారిని, వారి కుటుంబాలను, వారి ఉద్యోగాలను, వారి వ్యాపారములను, వారి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకొని సమస్త విషయాల్లో మీ సహాయమును అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థన అడుగుచున్నాము తండ్రి.